గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డే 5 ఇన్ కేరళ. ఈరోజు కూడా మేము మార్నింగ్ వర్క్లోనే ఉండే ప్లాన్ ఉంది. సో మార్నింగ్ 7 కల్లా లేచి బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ పక్కనే ఒక 2-3 బీచెస్ అలా ఉంటాయి, అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. నిన్న ఎలాగో క్యాఫేకి వెళ్ళలేదు కదా అని చెప్పి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక క్యాఫేలో చేద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ క్యాఫే సార్వాకి వెళ్దాం అనుకున్నాము, అది ఫేమస్ కదా, బట్ అది క్లోజ్డ్ ఉంది మేము వెళ్ళిన టైంకి. సో ట్రిప్పీస్ లెఫ్ట్ అనే క్యాఫేకి వెళ్ళాం, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మేము ట్రైన్ ఎక్కేసి అల్లపి అయితే రీచ్ అయిపోయాము. 2 hours జర్నీ. స్టేకి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యి, అండ్ ఇక్కడ మనకి బోట్ హౌస్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళతో మనం మాట్లాడితే మనకి 1 hour కావాలా 2 hour కావాలా రైడ్స్, షికారా రైడ్స్ చెప్తారనమాట. సో మేమైతే 3 hours చూస్ చేసుకున్నాము. 1500 per person. మధ్యలో లంచ్కి అయితే ఆపారు. కేరళ ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇలా ఈ వ్యూస్ అయితే చూసుకుంటూ చాలా పీస్ఫుల్గా ఉంది రైడ్ అయితే. ఇక్కడ హౌసెస్ చూస్తే ఈ డ్రీమ్ హౌస్ మనం ఎప్పుడు కట్టుకుంటామో అనిపిస్తుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ ఎస్థెటిక్గా ఉన్నాయి. మాకు 3 hours చాలా బోర్ అనిపించింది. ఇంకా నైట్ మొత్తం ఉండే షికారా రైడ్స్ కూడా ఉంటాయి. నైట్ మాత్రం వాళ్ళు అక్కడ ఆపి ఉంచుతారు అండ్ మార్నింగ్ అంతా తిప్పుతారు. బట్ మాకు 3 hours చాలా ఎక్కువ అనిపించింది, బోర్ కొట్టేసింది. ఇంకా అది అయిపోయాక అల్లపి బీచ్కి అయితే వెళ్ళాము సన్సెట్ చూడడానికి. ఇలా సన్సెట్ చూసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి డిన్నర్ చేసాము. అంతే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఫర్ day 6.